రోజు రోజుకి తండ్రి కూతురు చదివిస్తుంది ఎక్కువైపోతుంది. నా కూతురు స్కూల్ ఫస్ట్ వచ్చింది. నా బంగారు తల్లి. పెడతావా దిష్టి కూడా తీసుకురావా? అందరికి ఫోన్ చేసి భోజనాలు రమ్మను. భోజనాలు ఎందుకండి? కూతురు రమ్య అంత మంచి మార్కులతో పాస్ అవుతే భోజనాలు పెట్టకూడదా? రారా రమ్మ కూర్చో. అమ్మాయి పాస్ అయిందా? అమ్మాయి పాస్ అవడం ఏంట్రా, స్కూల్ ఫస్ట్ వచ్చింది. థ్యాంక్స్ అంకుల్. తర్వాత ఏం చదవాలనుకుంటున్నావు? అది నీకు తెలుసు కదరా, డాక్టర్ చదువుతుంది. తను ఏం చదవాలనుకుంటుందో ఒకసారి కనుక్కుంటే బెటర్ కదరా. అది చిన్నపిల్లరా, దానికి ఏం చదువు కూడా తెలియదురా. కాదరా, ఒకసారి అడిగితే బెటర్ కదా. ఏంట్రా, నా కూతుర్ని ఏం చేయకూడదో నాకు తెలుసు. మధ్యలో నీ సలహా ఏంట్రా? ఏదో ఫ్రెండ్ అని అనుకుంటున్నాను. ఇలా మనకి ఇష్టం వచ్చిన చదువులు చదివితే పిల్లలు ఎటో కాకుండా పోతారా. నువ్వు ముందు ఇంటికి వెళ్ళరా. ఎప్పటికా అర్థం చేసుకోరా నువ్వు. రమ్య నీకేం చదవాలనుంది? ఏంటండి ఇంత కోపంగా ఉన్నారు? బాబు నీకేం చదవాలనుంది? అది నాకు ఇంటర్ చేసి నెక్స్ట్ చెప్పు. అదే డాడీ, ఎంబీబీఎస్ చదవాలనుంది. మరి అది వాడు అడిగినప్పుడు చెప్పవే. లక్ష్మి, ఆ పరమేశ్వర్ అమ్మాయి ఎంసెట్లో పాస్ అయిందంట, మంచి మార్కులు వచ్చినాయి అంటే, మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందంట. ఎక్కడో కనుక్కో. మన రమ్యని కూడా జాయిన్ చేద్దాం. ఆల్రెడీ కనుక్కున్నానండి, విజయవాడ అనన్య కాలేజ్ అంట. డాడీ ప్లీజ్ డాడీ, నేను అక్కడి వరకు వెళ్ళండి డాడీ ప్లీజ్ డాడీ, నేను అక్కడి వరకు వెళ్ళండి డాడీ. ఆ కాలేజ్లో బాగా చెప్తారమ్మా. నాన్న ప్లీజ్ నాన్న, నేను అక్కడి వరకు వెళ్ళను నాన్న ప్లీజ్ నాన్న. ఒకసారి చెప్తే అర్థం కదా, నువ్వు వెళ్ళి పడుకో. దీన్ని తీసుకెళ్ళు. ఆ పరమేశ్వరాలు వెళ్ళి మాట్లాడొస్తాను. రేపు పొద్దున మనం విజయవాడ వెళ్తున్నాం అంతే. ప్లీజ్ అమ్మ, డాడీ చెప్తానమ్మా. నువ్వు ఇంటర్ పాస్